జనవరి 3, 2026 తెల్లవారుజామున 3 గంటలు. వెనిజులా రాజధాని కరాకస్ నగరం గాఢ నిద్రలో ఉంది. కానీ ఆకాశంలో మాత్రం మృత్యువు నిశ్శబ్దంగా దిగొస్తోంది. రష్యా తయారు చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన S-400 రాడార్లు కూడా ఆ శబ్దాన్ని పసిగట్టలేకపోయాయి. కేవలం కొద్ది నిమిషాల్లోనే గ్లోబల్ పొలిటికల్ పిక్చర్ మారిపోయింది. ఒక దేశ అధ్యక్షుడిని, అది ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిక్షేపాలున్న దేశాధినేతను ఆయన సొంత బెడ్రూమ్ నుంచే అమెరికన్ కమాండోలు ఎత్తుకు వెళ్లిపోయారు. దీన్నే ఆపరేషన్ సదరన్ స్పియర్ అంటున్నారు. ఈ ఒకే ఒక్క దెబ్బతో చైనా, రష్యాలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. కానీ ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్ ఉంది. ఈ యుద్ధం వల్ల అక్షరాల లాటరీ తగిలింది మన భారతదేశానికి. అదెలాగో తెలుసా? శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డ వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. చమురు ధరల నుంచి అంతర్జాతీయ దౌత్యం వరకు భారత్ ఎలా కింగు కాబోతోందో ఈరోజు స్పెషల్ రిపోర్ట్లో విశ్లేషిద్దాం. ఫ్రెండ్స్, ఈ ఆపరేషన్ గురించి వింటే మీకేదో హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది. వెనిజులా అధ్యక్ష భవనం మెరాఫ్లోరస్ ప్యాలెస్ చుట్టూ ఉన్న విద్యుత్ లైన్లు హఠాత్తుగా కట్టయిపోయాయి. కమ్యూనికేషన్ సిస్టమ్స్ జామ్ అయ్యాయి. ఆకాశం నుంచి నల్లటి స్టీల్త్ హెలికాప్టర్లు దిగాయి. ఇవి రాడార్లకు చిక్కవు. భూమిపైకి దిగిన వారు ఎవరో కాదు, అమెరికా యొక్క అత్యంత రహస్యమైన, ప్రమాదకరమైన డెల్టా ఫోర్స్. ఈ డెల్టా ఫోర్స్ కమాండోలు గోడల్ని పేల్చుకుంటూ లోపలికి వెళ్లారు. అక్కడ అధ్యక్షుడి రక్షణలో ఉన్న రష్యన్ అడ్వైజర్లు, క్యూబన్ కమాండోలు తేరుకునే లోపే పని ముగిసిపోయింది. అధ్యక్షుడు నికోలస్ మదురో మరియు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ని బంధించి ముఖానికి నల్లటి ముసుగు వేసి హెలికాప్టర్లో ఎక్కించుకుని తీసుకుపోయారు. కేవలం కొద్ది నిమిషాల్లో ఒక దేశ అధ్యక్షుడిని ఎత్తికెళ్లడం అంటే అమెరికా తన సైనిక శక్తిని ప్రపంచానికి మరోసారి నిరూపించుకుంది. మదురో తలపై అప్పటికే $50 మిలియన్ రివార్డు ఉంది. అయితే ఇంతటి కట్టుదిట్టమైన భద్రత ఉన్న అధ్యక్షుడిని పట్టుకోవడం కేవలం సైనిక శక్తితోనే సాధ్యం కాలేదు. దీని వెనుక ఒక ఇన్సైడర్ ఉన్నాడు. అమెరికన్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, బ్లాక్ వాటర్ వ్యవస్థాపకుడు ఎరిక్ ప్రిన్స్ గతంలోనే ఒక మాట అన్నాడు. అమెరికా కనుక మదురో తలపై $100 మిలియన్ రివార్డు పెడితే అతని సొంత మనుషులే అతన్ని మాకు అప్పగిస్తారు అని. నిజంగానే అదే జరిగినట్టు వార్తలొస్తున్నాయి. మదురోకు అత్యంత సన్నిహితుడైన ఒక జనరల్ అమెరికా ఇచ్చిన భారీ ఆఫర్కి లొంగిపోయి అధ్యక్షుడి ఖచ్చితమైన లొకేషన్ మరియు భద్రతా రహస్యాల్ని లీక్ చేశాడు. ఇది 5th జనరేషన్ వార్ఫేర్, అంటే తుపాకులతో కంటే ముందే డబ్బుతో శత్రువు యొక్క నమ్మకాన్ని కొనేయడం. రష్యా మరియు చైనాలు మదురోకు అండగా ఉంటామని చెప్పిన సొంత మనుషుల ద్రోహం ముందు వారేమీ చేయలేకపోయారు. ఈ దాడి కేవలం వెనిజులాపై జరిగిన దాడి కాదు. ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్ మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల ముఖంపై అమెరికా కొట్టిన గట్టి దెబ్బ. ఎందుకు? చమురు నిక్షేపాలు. వెనిజులా దగ్గర సౌదీ అరేబియా కంటే ఎక్కువ చమురు నిక్షేపాలున్నాయి. చైనా అక్కడ బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడి పెట్టింది. వెనిజులా చమురుపై చైనాకి పరోక్ష నియంత్రణ ఉండేది. ఇప్పుడు అది అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోయింది. రష్యా మిలిటరీ. రష్యా తన S-400 వ్యవస్థల్ని వెనిజులాలో మోహరించింది. కానీ అమెరికా B-52 బాంబర్లు మరియు ఎలక్ట్రానిక్ జామింగ్ టెక్నాలజీ ముందు అవి పనిచేయలేదు. అమెరికా బ్యాక్ యాడ్. వెనిజులా అమెరికాకు దగ్గరగా ఉంటుంది. ఇక్కడ చైనా, రష్యాల ప్రభావం ఉండడం అమెరికాకు నచ్చలేదు. ఇప్పుడు ఆ ప్రభావాన్ని ట్రంప్ తుడిచిపెట్టేశారు. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ యుద్ధం వల్ల భారత్కు కలిగే లాభం ఏంటి? ఫ్రెండ్స్, భారత్ తన చమురు అవసరాల్లో 85% దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల మన విదేశీ మారకద్రవ్యం భారీగా ఖర్చవుతుంది. వెనిజులాలో అమెరికా అనుకూల ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుందో తెలుసా? వెనిజులాపై ఉన్న ఆంక్షలు తొలగిపోతాయి. ప్రపంచ మార్కెట్లోకి వెనిజులా చమురు వెల్లువలా వస్తుంది. సప్లై పెరిగితే ధరలు తగ్గుతాయి. అంటే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. వెనిజులా నుంచి వచ్చే చమురు చాలా చిక్కగా ఉంటుంది. ప్రపంచంలోనే ఈ చిక్కటి చమురుని శుద్ధి చేయడంలో మన దేశంలోని రిలయన్స్ జామ్నగర్ రిఫైనరీ మరియు నాయరా ఎనర్జీలు మొట్టమొదటి స్థానంలో ఉన్నాయి. అంటే తక్కువ ధరకి చమురు కొని శుద్ధి చేసి మళ్లీ ప్రపంచానికి అమ్మే అవకాశం భారత్కి దక్కుతుంది. ఇప్పటివరకు సౌదీ అరేబియా మరియు ఇరాక్ వంటి దేశాలు మనకి చమురు ధరల విషయంలో చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పుడు వెనిజులా ఆప్షన్ అందుబాటులోకి వస్తే భారత్ ఈ దేశాల్ని మీరు ధర తగ్గించకపోతే మేము వెనిజులా నుంచి కొంటామని గట్టిగా బెదిరించవచ్చు. ఇది మన ఎకానమీకి ఒక గేమ్ చేంజర్. ఈ విషయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి మనం 3 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, మన్రో సిద్ధాంతం. 1823 నుంచి అమెరికా ఒక సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అదే మన్రో డాక్ట్రిన్. దీని ప్రకారం ఉత్తర మరియు దక్షిణ అమెరికా ఖండాల్లో బయటి దేశాలు అంటే ఐరోపా, చైనా లేదా రష్యా జోక్యం ఉండకూడదు.
వెనిజులాలో రష్యా, చైనాలు వేలు పెట్టడం అమెరికాకు ఈ సిద్ధాంతం ప్రకారం సహించలేని విషయం. ట్రంప్ ఇప్పుడు అదే పాత అమెరికన్ పవర్ని పునరుద్ధరించారు. 2. ఓఎన్జీసీ విదేశ్ వెనిజులా పెట్టుబడులు. భారత ప్రభుత్వ సంస్థ అయిన ఓఎన్జీసీ విదేశ్ వెనిజులాలోని చమురు బావుల్లో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. కానీ మదురో పాలనలో ఉన్న ఆంక్షల వల్ల మనకు రావాల్సిన చమురు మరియు లాభాలు ఆగిపోయాయి. ఇప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం లేదా అమెరికా అనుకూల పాలన వస్తే ఆ పెట్టుబడులు తిరిగి ఫలించి భారత్ ఖజానా నిండుతుంది. 3. హైబ్రిడ్ వార్ఫేర్ మరియు ప్రైవేట్ ఆర్మీలు. ఈ ఆపరేషన్లో ఎరిక్ ప్రిన్స్ వంటి ప్రైవేట్ మిలిటరీ కాంట్రాక్టర్ల పాత్ర ఉంది. అంటే భవిష్యత్తులో దేశాలు తమ సైన్యాన్ని పంపకుండా ఇలాంటి ప్రైవేట్ కంపెనీలకి సుపారీ ఇచ్చి అధ్యక్షుల్ని పడగొట్టే సంస్కృతి పెరుగుతోంది. ఇది భారత్ వంటి దేశాలు కూడా గమనించాల్సిన విషయం. మన భద్రతా వ్యూహాలను కూడా దీనికి తగ్గట్టు మార్చుకోవాలి. అయితే అంతా బాగుంది అనుకోవడానికి లేదు. మదురో మద్దతుదారులు ఇంకా వెనిజులా సైన్యంలో ఉన్నారు. వారిని కొలెక్టివోస్ అంటారు. వీరు గెరిల్లా యుద్ధం చేసే అవకాశం ఉంది. వెనిజులా మరో వియత్నాం లేదా ఆఫ్ఘనిస్తాన్లా మారితే అది ప్రపంచ చమురు మార్కెట్కి మళ్లీ తలనొప్పిగా మారుతుంది. అమెరికా తన 7వ నౌకాదళాన్ని వెనిజులా తీరంలో మోహరించింది. అంటే ఎవరైనా అడ్డొస్తే వారిని సముద్రంలోనే సమాధి చేస్తామని అమెరికా హెచ్చరిస్తోంది. ఫ్రెండ్స్, జనవరి 3, 2026 నాటి ఈ ఘటన చరిత్రను మార్చేసింది. ఒక అగ్రరాజ్యం తన జాతీయ ప్రయోజనాల కోసం ఏ హద్దునైనా దాటగలదని అమెరికా నిరూపించింది. మదురో పతనం చైనాకు ఆర్థికంగా, రష్యాకు వ్యూహాత్మకంగా పెద్ద దెబ్బ. కానీ భారతదేశానికి మాత్రం ఇది అదృష్ట దేవత తలుపు తట్టినట్టే. ప్రపంచ రాజకీయాల్లో నీతి కంటే స్వార్థం మరియు శక్తి మాత్రమే పనిచేస్తాయని ఈ ఆపరేషన్ నిరూపించింది. ఈ చమురు యుద్ధంలో భారత్ తన తెలివితేటలతో ఎలా లాభపడుతుందో వేచి చూడాలి. భారతదేశం ప్రస్తుతం తన వ్యూహాత్మక చమురు నిల్వల్ని పెంచుకోవాలని చూస్తోంది. అంటే అత్యవసర సమయాల్లో ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధం వంటివి వస్తే దేశాన్ని కాపాడడానికి భూగర్భంలో భారీ చమురు ట్యాంకుల్ని నిర్మిస్తోంది. వెనిజులా సంక్షోభం వల్ల చమురు ధరలు తగ్గితే భారత్ తక్కువ ధరకే బిలియన్ల కొద్దీ బ్యారెళ్ల చమురుని కొనుగోలు చేసి ఈ నిల్వల్ని నింపుకోవచ్చు. ఆలోచించండి, ఒకవేళ భవిష్యత్తులో మిడిల్ ఈస్ట్లో యుద్ధం వచ్చి చమురు సరఫరా ఆగిపోయినా వెనిజులా నుంచి వచ్చే ఈ చౌక చమురు భారత్ని కనీసం 90 రోజుల పాటు సురక్షితంగా ఉంచుతుంది. ఇది మన జాతీయ భద్రతకి ఒక రక్షణ కవచం లాంటిది. మోదీ ప్రభుత్వం ఇప్పటికే అమెరికాతో ఉన్న దౌత్య సంబంధాల్ని వాడుకుని వెనిజులాలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ చేసుకోవడానికి రంగం సిద్ధం చేస్తోంది. వెనిజులా గురించి మనం మాట్లాడుకునేటప్పుడు కేవలం చమురు గురించే చర్చించుకుంటాం. కానీ మీకు తెలియని ఒక రహస్యం ఉంది. వెనిజులాలో ప్రపంచంలోనే అత్యంత భారీ గోల్డ్ మైన్స్ ఉన్నాయి. నికోలస్ మదురో ప్రభుత్వంపై అమెరికా ఆంక్షలు విధించినప్పుడు మదురో తన అధికారాన్ని కాపాడుకోవడానికి ఈ బంగారాన్ని ఆయుధంగా వాడుకున్నాడు. బ్లడ్ గోల్డ్ అని పిలువబడే ఈ వెనిజులా బంగారాన్ని ఇరాన్, టర్కీ మరియు రష్యా వంటి దేశాలకు రహస్యంగా తరలించి అక్కడి నుంచి నగదును మరియు ఆయుధాల్ని పొందేవాడు. ఈ ఆపరేషన్ వల్ల అత్యధికంగా నష్టపోయింది చైనా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వెనిజులాకి చైనా గత 10 ఏళ్లలో సుమారు $60 బిలియన్ అప్పిచ్చింది. దీనికి బదులుగా వెనిజులా నుంచి ఉచితంగా చమురు పొందేలా ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు మదురో ప్రభుత్వం కూలిపోవడంతో చైనా చేసిన ఆ అప్పులన్నీ ప్రమాదంలో పడ్డాయి. అమెరికా ఏర్పాటు చేసే కొత్త ప్రభుత్వం మదురో చేసిన అప్పులు అక్రమమైనవి, మేం వాటిని తీర్చమని ప్రకటించే అవకాశం ఉంది. దీన్ని అంతర్జాతీయ రాజకీయాల్లో ఓడిఎస్ డెప్ట్ అంటారు. అంటే ఒక నియంత తన స్వార్థం కోసం చేసిన అప్పుల్ని తర్వాత వచ్చే ప్రజాస్వామ్య ప్రభుత్వం తీర్చాల్సిన అవసరం లేదు. ఇదే గనక జరిగితే చైనా ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక భారీ షాక్ అవుతుంది. చైనా తన ఇంధన భద్రత కోసం వేసిన ప్లాన్ మొత్తం ట్రంప్ ఒక్క దెబ్బతో తలకిందులు చేశారు. భారత్ ఇప్పుడు గ్లోబల్ సౌత్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల నాయకుడిగా ఎదుగుతోంది. వెనిజులా వంటి దేశాల్లో అమెరికా జోక్యాన్ని భారత్ ఎప్పుడూ ప్రత్యక్షంగా సమర్థించదు. కానీ మన జాతీయ ప్రయోజనాల దృష్ట్యా దీన్ని వ్యతిరేకించదు కూడా. భారత్ తన విదేశాంగ విధానంలో ఎంతటి పరిణతి సాధించిందంటే ఒకవైపు రష్యాతో స్నేహం చేస్తూనే మరోవైపు అమెరికా ద్వారా లభించే ఇంధన లాభాల్ని అందిపుచ్చుకుంటోంది. వెనిజులా చమురు గనుల అభివృద్ధిలో భారతీయ ఇంజనీర్లు మరియు కంపెనీలకి ఇప్పుడు భారీగా కాంట్రాక్టులు దక్కే అవకాశం ఉంది. ఈ ఆపరేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒక దేశ అధ్యక్షుడిని ఇలా ఎత్తికెళ్లడం సరైందేనా? దీనివల్ల మన దేశంలో పెట్రోల్ ధరలు తగ్గుతాయని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాల్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మీకు ఈ విశ్లేషణ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ మరియు డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.